ఈ భూమి మీద మీరు పుట్టక ముందు మీ ఆత్మ ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని గర్భాలను తిరస్కరించిందని తెలుసా? కొన్ని గర్భాలు మధ్యలోనే ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? అవి శరీర లోపాల వల్ల అని వైద్యశాస్త్రం చెబుతున్నారు. కానీ ఆత్మ అంగీకరించని దారులు కావచ్చని వేదం చెబుతుంది. వైద్యశాస్త్రం చెప్పే కారణాలు ఒకవైపు ఉంటే, వేదాలు చెప్పే కారణాలు అంతరాత్మ దాకా వెళ్తున్నాయి. ఆత్మ తన కార్యానికి తగిన జీవితం ఉందో లేదో పరిశీలిస్తుంది. ఉంటేనే ఆ గర్భాన్ని అంగీకరిస్తుందని, లేదంటే వెనక్కి వెళ్ళిపోతుందని. మీరు పుట్టిన తల్లి ఒక యాదృచ్ఛికం కాదు, ఆమెను మీరే ఎంచుకున్నారు. మీ తల్లిని మీరు ఎంచుకున్న సత్యం ఏమిటనేది వేదాలు చెప్పిన అసలైన పుట్టుక రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పుట్టుక అనేది ఒకసారిగా జరిగే ప్రక్రియ కాదు. దీని వేదాలు దశల ప్రయాణంగా చెబుతున్నాయి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పుట్టుకకు ఒక అంగత వైద్యం అంటే ఇన్నర్ డెసిషన్ ముందే జరుగుతుంది. మనం జన్మించడం కోసం ముందుగా ఆత్మ సిద్ధమవుతుంది. అంటే పూర్వజన్మలో ఉన్న అనుభవాలు, కర్మలు ఇంకా పూర్తి కాలేదు అన్న సంకేతం. యథా కర్మ తదా లోకః అనే వేదాలలో చెప్పబడింది. అంటే మన కర్మ ప్రకారం మన పుట్టుక జరుగుతుంది అని అర్థం. ఒక ఆత్మకి తనకు మిగిలిపోయిన పాఠాలు తెలుసు, తాను ఎక్కడ తప్పిపోయిందో తెలుసు, తనకు ఎలాంటి స్థితిలో పరిస్థితిలో పునరుత్వం అవసరమో స్పష్టంగా తెలుసు. అందుకే ఆత్మ లోపలే ఒక సంకల్పం తలెత్తుతుంది. ఆ సంకల్పం ఏమిటంటే మళ్ళీ పుట్టాలి, ఈ కార్యం పూర్తి చేయాలి అనే సంకల్పం. దాన్నే మన వేదాల్లో సంకల్ప జన్మ అంటారు. అప్పుడు విశ్వ చైతన్యం స్పందించి ఆ సంకల్పాన్ని పరిశీలిస్తుంది. ఆత్మకు తగిన పరిస్థితులను శోధిస్తుంది. ఇప్పుడే మొదలవుతుంది తల్లి ఎంపిక. మన తల్లి మనకు యాదృచ్ఛికంగా వచ్చిందని అనుకుంటే పొరపాటు. వేదాల ప్రకారం ఇది అత్యంత శుద్ధమైన తర్కంతో జరిగే డివైన్ అరేంజ్మెంట్. ఆత్మకి ఎలాంటి శరీరం కావాలనేది కాదు, ఎలాంటి జీవితం కావాలి అనే కోణంలో చూస్తుంది. అందుకే తల్లి, తండ్రి, కుటుంబం, జాతి, దేశం అన్ని సంకల్పానికి తగినవే కానీ మన ఇష్టానికి కాదు. తల్లి గర్భం ఉత్పన్నమైనప్పుడు తర్వాత ఆత్మకి ఆ స్థలం గురించి సంకేతం వస్తుంది. ఆ సమయంలో ఆత్మ అటువైపుగా ఆకర్షిస్తుంది. తల్లి గర్భం పూర్తిగా ఏర్పడిన వెంటనే ఆత్మ ఒకసారిగా లోపలికి ప్రవేశించదు. దీని గురించి వేదాల్లో చెప్పబడింది. ఆత్మ గర్భం చుట్టూ కొన్ని రోజులు ఉంటుంది. ఇది గర్భాన్ని పరీక్షించే దశ. ఆత్మ ఈ జీవితం తాను కోరుకున్న దిశకే నడుస్తుందా? ఆ తల్లి జీవన శైలి, ఆహార చర్యలు, భావాలు తన సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలిస్తుంది. అనువుగా ఉందని అర్థమైతే ఆత్మ లోపలికి ప్రవేశిస్తుంది, లేకపోతే ఆత్మ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది వేదాల్లో ఆవిష్కరణ దశగా చెప్పబడింది. ఆత్మ లోపలికి ప్రవేశించిన క్షణం అసలు పుట్టుక క్షణం. ఆ క్షణంలోనే శరీర నిర్మాణానికి సంకేతాలు మొదలవుతాయి. చైతన్యం తల్లిలోని గర్భాన్ని జీవంగా మలుస్తుంది. ప్రాణశక్తి ప్రవేశించడంతో ప్రాణ, మనసు, బుద్ధి, చిత్తం అనే అంతఃకరణాలు ఏర్పడతాయి. అందుకే కొన్ని రోజుల్లోనే గర్భంలో శబ్దాన్ని స్పందన, స్పర్శకు స్పందన మొదలవుతాయి. ఇది శరీర ఏర్పాటు కంటే ముందే జరిగే జ్ఞాన ప్రసరణ. ఇక్కడే ఇంకొక రహస్యం ఉంది. కొన్ని గర్భాలు 2 నెలలకే 3 నెలలకే ఎందుకు ఆగిపోతున్నాయో తెలుసా? శరీర దృష్టిలో ఇది హార్మోన్ల లోపం, అనారోగ్యం కావచ్చు. కానీ వేదాల దృష్టిలో ఇది మరొక విషయం. ఆత్మ అనుసంధానంలో ఉన్న గర్భం తన సంకల్పానికి తగ్గినది కనిపించలేదని భావించవచ్చు. లేక ఆ తల్లి ఆలోచనలు, ఆహార నలత, భావాలు ఆత్మ ఆశించని ప్రకంపనలకు అనుసరణ కల్పించకపోవచ్చు. అప్పుడే ఆత్మ వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడే గర్భస్రావం, గర్భ నిర్భక్తి అవుతుంది. ఇది దోషం కాదు, శుద్ధమైన ఆత్మ నిర్ణయం. మీరు ఇప్పటికే భావిస్తూ ఉంటారు కదా, ఈ తల్లి, ఈ తండ్రి, ఈ కుటుంబం అన్నీ యాదృచ్ఛికం అని. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే తల్లి గర్భంలోకి వెళ్లే ముందే ఆత్మ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది ఎవరు తల్లిగా ఉండాలో కూడా తానే ఎంచుకుంటుంది. ఎందుకంటే ఆత్మకి ఒక స్పష్టమైన కర్మ ఉంది. ఆ కర్మను అనుభవించడానికి తగిన ప్రేమ, బాధ, పరీక్షలతో కూడిన ఒక జీవితం కావాలి. ఆ జీవితాన్ని ఇచ్చే తల్లి కావాలి. ఈ ప్రపంచంలో తల్లి శరీరం మాత్రమే కాదు, ఆమె మన ఆత్మ ప్రయాణానికి మొదటి శక్తి కేంద్రం.
ఆమె ప్రేమలో దేవత తత్వం ఉంటుంది. ఆమె నిరాకరణలో కూడా ఒక శిక్షణ ఉంటుంది. మీరు పుట్టిన తల్లి మీ సంకల్పానికి తగ్గినదే. ఆమె మీ కర్మానికి దివ్యమైన మార్గదర్శిని కాబట్టి ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ డివైన్ డెసిషన్. మీ తల్లిని మీరే ఎంచుకున్నారు. ఈ స్థాయిలో ఆత్మ తల్లిని ఎంచుకుంటుంది. ఈ పుట్టుక ఎంత గొప్ప సంకల్పం మీద ఆధారపడి ఉందో తెలుసా? ఒక ఆత్మ పుట్టే ముందు తన ప్రయాణానికి కావాల్సిన అన్ని అంశాలు పరిశీలిస్తుంది. ఒక గురువు జీవితంలోకి వస్తారా? ఒక నిరాకరణ ఉంటుందా? ఒక ప్రేమ ఉంది కానీ అర్థం కాలేని బంధం ఉందా? ఈ జీవితం తన కర్మానికి తగిన పాఠాలను అందిస్తుందా అని ఆత్మ పరిశీలిస్తుంది. అందుకే మీ తల్లిగా మాత్రమే కాదు, మీ ప్రయాణానికి తొలి మార్గదర్శిగా కూడా ఆమె మాట్లాడే మాటలు, ఆమె మనోభావాలు, ఆమెకు ఎదురయ్యే సంఘటనలన్నీ కూడా మీ కర్మయజ్ఞంలో హవిషలే తల్లి ముందు శిశువును తన మనస్సుతో పోషిస్తుంది. ఎలా అంటే ఆమె ఆలోచనలు, ఆమె భావాలు, ఆమె ఒత్తిడి గర్భంలోని శిశువుపై ప్రభావం చూపిస్తాయి. అంటే తల్లి మనసు ఎలా ఉందో ఆ ప్రభావం బిడ్డ మీద కూడా గర్భంలోనే పడుతుంది. ఇది కూడా ఒక రకమైన ఆహారమే. శారీరకంగా కాదు, మానసికంగా ఈ స్థితిని వేదాలు మాతృశక్తి స్పౌష్టవం అని అంటాయి. అంటే తల్లి శక్తి అనేది భౌతికమైనది కాదు, అది ఆత్మైకంగా. ఆత్మకి మొదటి దిక్బుచ్చిసి ఒక గొప్ప సత్యం తెలుసు. మీ తల్లి మీద మీరు చెప్పిన ఒక్కో మాట ఎప్పుడైనా ఆమె మనసుని గాయపరిచిన క్షణం లేదా? ఆమె పట్ల చూపిన ఒక చిన్న నిర్లక్ష్యం వాటిని బయట చూసిన వాళ్ళకి పెద్ద విషయంలా అనిపించకపోవచ్చు. మీకు కూడా అవి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ నిజంగా అవి చిన్నవి కావు. ఎందుకంటే ఆమెను మీ ఆత్మే ఎంచుకుంది. అంటే మీరే ఎంచుకున్నారు. ఆమెను గౌరవించకపోవడం అంటే మీ ఆత్మ తీసుకున్న దివ్య నిర్ణయం మీరు నిర్లక్ష్యం చేసినట్టే. మీ తల్లిని మీరే గౌరవించకపోతే ఆత్మ ఎంచుకున్న దారిలో ఒక చిల్లు పడినట్లే. అందుకే వేదాలు చెబుతున్నాయి, మాతృదేవోభవ అని. అంటే తల్లిలో దేవతను చూసుకోండి అని అర్థం. ఆమె దేవత కాదని మీరు అనవచ్చు, కానీ మీ ఆత్మ ఆమెను దేవతలా చూసింది. అందుకే ఆమెనే తల్లిగా ఎంచుకుంది. మీ పుట్టుక లోతులు అర్థమయ్యే ముందు తల్లి మనసును అర్థం చేసుకోవాలి. ఒక ఆత్మకి మొదటి ఆలయం తల్లి. గర్భం అక్కడి నుంచే మొదలవుతుంది. పరమాత్మ వద్దకు మళ్ళీ చేరే దారి అయితే ఆత్మ. తల్లి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుంది? శిశువు నిర్మాణం ఎలా మొదలవుతుంది? ఆ క్షణంలో దేవతలు ఎలా సహాయం చేస్తారు? ఈ విషయాలన్నీ దీనికి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.